పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుచున్నాను, చక్కగా ఆలకించండి. దేవుని ఆత్మ నన్ను సృష్టించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఒకసారి పరీక్షించినట్టయితే దేవుని ఆత్మ సృజిస్తుందట. మనం అందరం ఏమనుకుంటామంటే మనల్ని దేవుడే సృష్టిస్తున్నాడు అనుకుంటాం. ఈరోజు మానవునికి అర్థం కాని వ్యక్తి ఎవరయ్యానంటే దేవుడు. మానవునికి అర్థం కాని వ్యక్తి దేవుడు. కనుకనే మానవుడు దేవుణ్ణి రకరకాలుగా వెతుకుతున్నాడు. ఎంత వెతికినా మానవునికి దేవుడు అర్థం కావడం లేదు. ఆ అర్థం కాకపోవడాన్ని బట్టి మానవుడు సతమతం అవుతున్నాడు, సందిగ్ధంలో పడుతున్నాడు, అజ్ఞానుసారంగా భక్తి చేయిస్తున్నాడు. జ్ఞానానుసారమైన భక్తి చేసేవారు ఉన్నారు, అజ్ఞానుసారంగా భక్తి చేసేవారు ఉన్నారు. దేవుని సంఘములోనే దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారికి దేవుడు అర్థం కావడం లేదు. ఇంకా దేవుడు ఒక్కడా ముగ్గురా అనేటువంటి వాదనలోకి వస్తే దేవుడు ఒక్కరా ముగ్గురా? దేవుడు ఒక్కరా ముగ్గురా? ఇది ఈరోజు క్రైస్తవ్యాన్ని సైతము సందిగ్ధంలో పడేస్తున్నటువంటి మాట. దేవుడు ఒక్కరా ముగ్గురా అంటే దేవుడు యెహోవా సాక్షులు వచ్చి దేవుడు ఒక్కడే అంటారు కదండి. ఒక్కడే దేవుడు, ఆయన యెహోవా. కానీ ఇంకా యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు ఒప్పుకోరు దీన్ని. అంటే రకరకాల దేవుని బిడ్డల్లోనే ఒక కలవరం మొదలవుతుంది. దేవుడు అర్థం కాకుండా, మానవుని ఆలోచనకు దేవుడు అగోచరం కాకుండా, అర్థం కాకుండా మనుషుడు దేవుణ్ణి వెతుకుతూ భక్తి చేయిస్తున్నాడు. కానీ దేవుడు ఒక్కడే అనడానికి ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు ముగ్గురు అనడానికి ఆధారాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడు అనడానికి ఆధారం ఎక్కడుంది అంటే ఒక వచనం మీకు చూపిస్తాను, చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో, మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము అన్నాడు. పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? నిజమే, ఈరోజు సృష్టికర్త ఒక్కడే, తండ్రి ఒక్కడే. మానవ రీతిగా ఆలోచన చేసిన మానవునికి తండ్రులు ఎంతమంది ఉంటారండి? ఒక్కడే ఉంటాడు కదా. మానవునికి తండ్రులు 2-3 ఉండరు కదా. తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే. ఈ భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే కనబడుతుంది మనకు, ఎన్నో ఆకాశాలు ఉన్నప్పటికీ. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, నీరంతా ఒక్కటే. అంటే ఈ భావ్య ప్రపంచములో మనం ఏది చూసినా ఒకటిగానే కనబడుతుంది. కానీ అదే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో మంది మాకు కోట్ల కొద్ది దేవుళ్ళు ఉన్నారని మానవుడు సందేహపడుతూ నిజమైనటువంటి ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరో
కనుగొనలేకపోతున్నాడు. ఇప్పుడు దేశానికి ఒక దేవుడు ఉంటాడా అండి? ఎక్కడన్నా దేశానికి ఒక దేవుడు ఉంటాడా? అమెరికాకు ఒక దేవుడు, రష్యాకు ఒక దేవుడు, చైనాకు ఒక దేవుడు, భారతదేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఇప్పుడు భారతదేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఆయన అలా ఉండే దేవుడు కాదు. భారతదేశానికి ఒక దేవుడు లేడు, అమెరికానికి ఒక దేవుడు లేడు, రష్యాకు ఒక దేవుడు లేడు, చైనాకు ఒక దేవుడు లేడు. ఆయన విశ్వానికే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఎవరయ్యా అంటే విశ్వానికి దేవుడు. ఆయన అన్నింటినీ సృజించిన వాడు. ఈరోజు మానవుణ్ణి సైతము సృష్టించిన వాడు కూడా ఒక్క దేవుడే. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి 200 దేశాలలో నివసిస్తున్న ప్రజలని సృజించిన దేవుడు ఎవరు? ఒక్క దేవుడే. మానవ జాతిని సృజించిన దేవుడు ఎవరు? ఒక్క దేవుడే. కనుక నా మాట చెబుతున్నాడు, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? మనందరికి తండ్రి ఒక్కడే కాడా? అందరికి తండ్రి ఒక్కడే, ఒక్క దేవుడే సృష్టించాడు. మనందరము ఆయన పిల్లలము. ఆయన సృష్టిస్తేనే ఈ లోకానికి వస్తున్నాము. ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాము, కొంతకాలం బ్రతుకుతాము. మన బ్రతుకు కాలం కాస్త ముగిసిపోగానే ఈ భూలోకంలో నుంచి మళ్ళా మనందరము వెళ్ళిపోతాం. ఈ భూలోకం మనకు శాశ్వతమైనది కాదు. ఈ భూలోకములో మనం ఎల్లకాలము ఉండలేము. ఏమున్నా భూమి మీద కొంతకాలం మాత్రమే నివాసం చేస్తాం. ఇలాగూ మనుషులందరికీ దేవుడు అర్థం కాకుండా మాకు ఈ దేశానికి మాకు ఈ దేవుడని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుణ్ణి బట్టి గొడవలు స్టార్ట్ అయినాయి. భూమి మీద దేవుణ్ణి బట్టి గొడవలు స్టార్ట్ అయినాయి. మాది ఈ మతము, మతాల బట్టి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. మేమెవరము? ముస్లింలము. మేమెవరము? క్రిస్టియన్స్. మేమెవరము? బౌద్ధిస్టులము. మేమెవరము? హిందువులము. మానవ జాతి అంతా ఒక్కటే అని దేవుడు చెప్తే ఈ దేవుని పేరు బట్టి భూమి మీద మనుషులకు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా సృష్టికర్తను మరచిపోతున్నారు. సృష్టించిన దేవుణ్ణి మరచిపోతున్నారు. మళ్ళని ఈ భూమి మీదకి పంపించి కన్న దేవుణ్ణి మర్చిపోతున్నారు. మనకు మనమే కొన్ని దేవుళ్ళను సృష్టించుకుంటున్నాం. మరి ఆ దేవుడు నిజమైన దేవుడా? నిన్ను సృష్టించిన దేవుడేనా? ఆలోచన కలుగుతలేదు మనకి. నిజంగా నేను సృజించిన దేవుడు నన్ను సృష్టించాడా? నాకు జీవం ఇచ్చాడా? నాకు శ్వాసం ఇచ్చాడా? నాకు ఊపిరిచ్చాడా అనే ఆలోచన లేదు. కానీ ఏంటంటే మేము ఒక దేవుణ్ణి సృష్టించాము అనుకుంటున్నాం. అది మానవుడు చేసిన పెద్ద తప్పు ఏంటిదంటే మనము దేవుణ్ణి సృష్టించడం. మానవుణ్ణి సృజించిన దేవుడు ఎవరో ఆ నిన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు కనుగొంటే నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ యోబు దగ్గర అదే మాట చెబుతున్నాడు. దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడు కదండి. మూలవచనంలో రండి. దేవుని ఆత్మ నన్ను సృష్టించెను అన్నాడు. ఇప్పుడు ఆత్మ సృష్టించడం ఏందండి? ఆత్మ సృష్టించడం ఏంది అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? సృజించే దేవుడు కదా, దేవుని ఆత్మ సృజించడం ఏంది? ఆలోచన చేశామా ఎప్పుడన్నా? అంటే దేవుడు ఒక్కడు కాకుండా ఆ దేవునిలో త్రిత్వం అనేటువంటి లక్షణం ఒకటి ఉంది. ఈ ఒక్క దేవుడే అందరిని సృష్టించాడు, కానీ ఆ ఒక్క దేవునిలోని త్రిత్వము అనేటువంటి గుణ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మానవులమైన మనము ఒక్కరమా ముగ్గురమా అని మనం అర్థం చేసుకుంటే
మనం కనబడేది మాత్రం ఒకలమే కనబడుతుంటాం. మనము భావ్యపరంగా బయటకు కనబడేది మాత్రము ఒక్కరమే కనబడుతుంటాం. ఈ శరీరం ఒక్కటే కనబడుతుంది, కానీ మనలో ఒక ప్రాణం ఉన్నది. నీ ప్రాణము నీ కనబడ్డదా ఎప్పుడన్నా? పోనీ నీ ఆత్మ ఉన్నది మనలో, ఎప్పుడన్నా ఆత్మ నీకు కనబడ్డదా? నీ ఆత్మ నీకు కనబడ్డదా? ఓ మానవులమైన భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో నివసించే ప్రజలారా, మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు. నీ ఆత్మ నీకు ఎప్పుడైనా కనబడ్డదా? నీ ప్రాణం ఎప్పుడైనా నీకు కనబడ్డదా? అంటే నీ ప్రాణము నీకు కనబడలేదు, నీ ఆత్మ నీకు కనబడలేదు. కేవలం మన కనబడేది ఈ యొక్క శరీరం ఒకటే. మరి ఒక్క శరీరాన్ని చూసుకుంటూ మనుషుడు ఒక్కడే అందామా, ముగ్గురు అందామా? మనుషుడు ఒక్కడే అందామా, ముగ్గురు అందామా? అంటే శరీర పరంగా చూస్తే మనుషుడు ఒక్కడే. ఎందుకంటే ఈ శరీరం ఒకటే గనక ఈ శరీరంతో ఒక్కటే. కానీ శరీరములో ఇంకా 2 భాగాలు అందులో ఇమిడి ఉన్నాయి లోపట. ఆ లోపట ఇమిడున్న భాగాలు ఏంటి అంటే ప్రాణము, ఆత్మ. ఇవి 2 మనకు అదృశ్యకంగా ఉన్నాయి. అలాగనే దేవుడు కూడా ఒక్క దేవుడుగానే ఉన్నాడు, ఒక్క దేవుడుగానే ఉన్నాడు. ఆయనలో అదృశ్యకంగా ఇంకా 2 జీవము ఆయనలోనే ఉంది, ఆత్మ ఆయనలోనే ఉంది. ఆయనకు కూడా ఒక జీవం ఉంది, ఆయనకు కూడా ఒక ఆత్మ ఉంది. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుదాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు దేవునిలో ఏముందట? జీవం ఉన్నదన్నాడు. ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆయనలో జీవం ఉన్నదని ఎందుకు అంటున్నాడు మళ్ళీ? అంటే జీవం ఉన్నదంటే ఆయన కూడా మన వలె మాట్లాడతాడు అని అర్థమే కదా. ఆయన కూడా మన అటు నడుస్తాడు, మాట్లాడతాడు అన్నట్టే కదా. జీవం ఉంటేనే కదా. మన ఈ శరీరములో కూడా జీవం ఉంటేనే మనం నడుస్తున్నాము, మనం మాట్లాడుతున్నాము, మనం అటు తింటున్నాము, చేస్తున్నాము. ఆ జీవం కాస్త బయటకు వెళ్ళిపోతే, ఈ ప్రాణం కాస్త బయటకు వెళ్ళిపోతే, జీవం అంటే ప్రాణమే కదా. ఈ ప్రాణం బయటకు వెళ్ళిపోతే ఈ శరీరానికి ఏమైనా విలువ ఉందా? ఈ శరీరం కదులుతుందా? ఈ జీవం పోయిన తర్వాత దీనికి ఎంత ఆహారం పెడతావు? అప్పుడు మటన్ తెచ్చి పెడతావా, చికెన్ తెచ్చి పెడతావా? తింటుందా అప్పుడు ఏమన్నా జీవం పోయినాక? నీళ్ళు తాగుతుందా? జీవం పోయిన తర్వాత ఈ యొక్క శరీరానికి విలువ లేదు. అలాగనే ఇది శరీరము నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక దేవునిలో కూడా జీవము ఉన్నది, జీవము ఉన్నది, జీవము ఉన్నది. ఆ జీవము ఒకరోజు బయటకు వచ్చేసి, క్రీస్తులో ఉన్న దేవునిలో ఉన్న జీవము ఒకరోజు బయటకు వచ్చేసి. ఎలా బయటకు వచ్చేసింది? ఇప్పుడు జీవం ఎవరన్నాడు? మళ్ళీ క్రీస్తే జీవముగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దేవునిలో ఉన్నటువంటి జీవమై ఉన్న క్రీస్తు. మనం క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిచయం అయింది, క్రీస్తుగా పరిచయం అయ్యాడు. పాత నిబంధనలనేమో తండ్రిగా అందరికి పరిచయం అయ్యాడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత జీవమై ఉన్న క్రీస్తు.
నేను మీకేమిస్తానన్నాడు యేసయ్య? ఎప్పటికీ నిత్య జీవం ఇస్తాను, నిత్య జీవం ఇస్తానని యేసయ్య చెప్పాడు కదండి. ఆ జీవమే క్రీస్తు బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా క్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరా? ఒకటేనా? ఇద్దరు కలిసి ఒక్కటే. కానీ తన పని జరిగించడం కొరకు, దేవుని పని జరిగించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన క్రీస్తుగా అనేకులకు ప్రత్యక్షపరచబడి క్రీస్తుగా వచ్చాడు. మానవ జాతి అందరికీ నిత్య జీవం ఇయ్యాలని ఉద్దేశంతోనే యేసయ్యగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. యేసయ్యగా రాక మునుపు ఆ దేవునికి ఉన్న నామాలు అనేకములు ఉన్నాయి. మొట్టమొదటి దేవుని పేరు ఏంటిదయ్యా అంటే, దేవుని మొట్టమొదటి పేరు చెప్పండి ఎవరైనా. దేవుని పేరు మొట్టమొదటి పేరు చెప్పండి ఎవరైనా. ఏం పేరట? అదే మాట అడుగుతాడు కదా మోషే, అడుగుతాడు, మోషే దేవా అసలు నీ పేరేంటయ్యా అంటే ఏమన్నాడు అని మోషకు చెప్పాడు. కానీ మోషకు రాక మునుపు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాముకి ఏ విధంగా పరిచయం అయ్యాడు? ఎలాగ పరిచయం చేసుకున్నాడు? ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనములో, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెమును అన్నాడు. ఏమొచ్చిందట అబ్రహాం దగ్గరికి? వాక్యం వచ్చేసింది. ఈ వాక్యం ఎవరన్నాడు? ఈ వాక్యం ఎవరు అంటే మళ్ళీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనానికి వెళ్ళండి. ఇక్కడ ఉన్న లింకు వచనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్తే ఆ వాక్యం ఎవరో మనకు కనబడుతుంది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటిదండి? దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం అనే నామాన్ని మళ్ళీ మనం తీసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలోకి లింక్ చేయండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వాక్యం ఎవరైనారు? యేసయ్య. అబ్రహామును దర్శించినప్పుడు వాక్యముగా ప్రత్యక్షపరచబడ్డాడు. పరలోకములో ఆయనకున్న పేరేంటిది? వాక్యం. ఈ వాక్యం ఎక్కడుందన్నాడు? దేవునిలో ఉన్నదన్నాడు కదండి. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. ఇప్పుడు వాక్యం అనేది దేవుని దగ్గర ఉంది, వాక్యము దేవునిలో ఉంది, వాక్యము దేవుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనలో వాక్యం ఉంది. ఆ వాక్యమే యేసయ్య. ఆ వాక్యమే జీవమై ఉన్నాడు. ఆయన జీవముగా బయటకు వచ్చాడు, జీవముగా బయటకు వచ్చాడు. కనుకనే యేసయ్య చెప్పినటువంటి మాటలు ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి రండి. 3వ వచనం చదువుతున్నాను. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును అన్నాడు. ఇక్కడ బాగా గమనించండి, యేసయ్య తండ్రిని పరిచయం చేస్తున్న లోకానికి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద
మహిమపరచుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో తండ్రి, ఇప్పుడు మళ్ళా మహిమతో నన్ను మహిమపరచు. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదంటే ఎప్పుడు చెప్తున్న మాట ఇది. ఈ భూమి లేక మునుపు, ఈ ప్రపంచాలు లేక మునుపు తండ్రి యొద్ద ఈ యేసయ్య ఏ విధంగా తండ్రిలో ఉన్నాడో, అప్పుడు ఉన్నప్పుడు ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మళ్ళీ నింపు అని తండ్రిని వేడుకుంటున్నాడు యేసయ్య భూమి మీద ఉండగానే, శరీరధారిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత వాక్యం తర్వాతనే మోషకు పరిచయం చేసుకున్నప్పుడు, అప్పుడు మోష అడుగుతాడు, దేవా నీ పేరేంటే నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. నువ్వు ఎప్పుడు ఉన్నావయ్యా? నిర్గమకాండం ఉంది అని 3వ అధ్యాయంలోకి రండి. ఆ వాక్యం మీకు మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను. 13 చదువుతున్నాను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేళ్ల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని నన్ను అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను అన్నాడు. దేవుడు ఎప్పుడున్నాడు అంటే అన్ని కాలంలో ఉన్నవాడు, అన్ని యుగాలలో ఉన్నవాడు, అన్ని తరాలలో ఉన్నవాడు. దేవుడు లేని కాలం అంటూ ఎప్పుడు కూడా లేదు. కనుకనే అది ఈ భూమి మీద మోషకు మాత్రం తెలియజేయబడ్డటువంటి నామం, నేను ఉన్నవాడను అనువాడను అని అక్కడి నుంచి ఆరంభమై ఆయనకు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పేర్లు పెట్టబడ్డాయి. ఆ తర్వాత యెహోవా అని, తండ్రి అని, అద్వితీయ సత్యదేవుడని, మహిమ స్వరూపుడవని, జ్యోతిర్మయుడని, పరిశుద్ధుడని, నీతి స్వరూపుడవని, తండ్రికి అనేకమైన పేర్లు పరిశుద్ధ గ్రంథంలో తండ్రిని గురించి పేర్లు పెట్టబడ్డాయి. యేసయ్య కూడా అనేకమైన నామాలు పేర్లు పెట్టబడ్డాయి. అందులో చాలా ప్రాముఖ్యమైన నామమే వాక్యం అనే నామం. ఇది తండ్రి అయిన దేవునిలో ఉండే జీవానికి సంబంధించిన పేర్లు చెప్తున్నా. ఆ తర్వాత తండ్రిలో ఏముందట? ఆత్మ కూడా ఉన్నదన్నాడు. దేవుళ్ళు ఒక్క దేవునిలోనే జీవం ఉంది, ఆత్మ ఉంది, దేవుడుగా ఉన్నాడు. ఒక రూపం ఉంది. ఇప్పుడు మనకంటూ ఒక శరీరం అనే రూపం ఉంది కదా, అలాగనే దేవునికంటూ ఒక రూపం ఉంది, ఒక ఆకారం ఉంది. ఆ రూపములో ఆకారములో జీవం ఉంది, ఆత్మ ఉంది అన్నాడు. కనుకనే ఇప్పుడు ఈ 3వ వ్యక్తిగా మనకు పరిచయం అవుతున్న పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించిన ప్రస్తావన తీసుకొస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమై ఉన్నాడట? ఆత్మ అయి ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు గమనించండి దేవుని పిల్లలారా, దేవుడు తండ్రి అయిన దేవుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దేవునిలో జీవం ఉన్నది, ఆ దేవునిలో ఆత్మ ఉంది. ఈ 3 కలిస్తేనే ఆయన ఒక దేవుడు. ఒక మానవులమైన మనం కూడా పైకి ఒకరమే కనబడతాము, మనలో ఒక జీవం ఉంది, ఒక ఆత్మ ఉంది. కనుక మన జీవము మన ఆత్మ మనకు కనబడడం లేదు. కనుకనే దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా పరిచయం అయినప్పుడు ఒక్కొక్క వ్యక్తిగా ప్రత్యక్షపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కాడనేమో తండ్రిగా ప్రత్యక్షపరచబడతాడు, ఒక కాలంలో కుమారుడుగా ప్రత్యక్షపరచబడతాడు, ఒక కాలంలో పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరచబడతాడు. ఆత్మ అందుకని దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు
ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అన్నాడు కదండి. ఇప్పుడు దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడని మనకు పరిశుద్ధ గ్రంథం చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవునికి కూడా చాలా నామాలు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో మొదటి పేరు ఏంటంట? మొదటి పేరు ఏంటిది? పరిశుద్ధాత్మ నామం ఏం చెప్పిండు? సత్య స్వరూపి అయిన ఆత్మ అన్నాడు. ఆదరణకర్త అయిన ఆత్మ అన్నాడు. సమాధానకర్త అయిన ఆత్మ అన్నాడు. సత్య స్వరూపి అయిన ఆత్మ అన్నాడు. బాగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న నామములు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అందులో మొదటిది ఏమన్నాడు? సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, సమాధానకరమైన ఆత్మ అని చెప్పాడా లేదండి? నేను చెప్పాను, తప్పు చెప్తున్నా? తీయండి, పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి, ఆయన పేర్లు మీకు కూడా పరిచయం చేయిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మొదటిగా చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ అనే రెండు పేర్లు కూడా పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించినటువంటి నామాలు. 15వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మళ్ళీ చదువుదాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ కూడా ఆదరణకర్త అన్నాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ అన్నాడు కదండి. ఆ తర్వాత 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అన్నాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుతాను. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును అన్నాడు. ఇక్కడ ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మ అనే పేరు సంబోధించాడు కదండి. కానీ సమాధానకర్త అనే పేరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నదని పౌలు గారు చెబుతున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు. సమాధానకర్త అనే పేరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అన్నాడు. ఇది యేసయ్య శిష్యులకు చెప్పిన మాట. మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అని పరిశుద్ధాత్మ అనే పేరు కూడా ఏ పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. అలాగూ మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వెతికినప్పుడు తండ్రి కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనబడుతున్నారు. వీరు ముగ్గురు వేరువేరా అంటే ముగ్గురు కూడా ఒక్కరే. తండ్రి ఎప్పుడైతే అనాది కాలంలో ఉన్నాడో తండ్రిలోనే యేసయ్య కూడా ఆయనతోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడు ఈ భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భములో ఎప్పుడైతే నేను సృష్టించబడ్డానో ఈ శరీరము తయారమవుతున్న సందర్భంలో కొంతకాలం శరీరం ముందు తయారవుతుంది కదా, తర్వాత జీవం వచ్చేది. తల్లి గర్భంలో జీవం వచ్చే కొంతకాలం జీవం వస్తుంది, ఆత్మ వస్తుంది. అవి మూడు కలిగే నేను బయటకు వస్తాను కదా తల్లి గర్భంలో నుంచి. ఎవరమైనా అంతే కదా. అలాగనే దేవుడు కూడా తండ్రి ఎప్పుడు ఉన్నాడో కుమారుడు ఆయనలో అప్పుడే ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా అప్పుడే ఉన్నాడు.
వారికి ఇప్పుడు అప్పుడం లేదు. అసలు తండ్రి అయిన దేవుని ఆయుష్కాలం ఎంతో యేసయ్య ఆయుష్కాలం అంతే, పరిశుద్ధాత్మ ఆయుష్కాలం కూడా అంతే. వారు ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడు, ముగ్గురు కలిస్తేనే ఒక దేవుడు. కానీ పని విధానంలో పని జరిగించేటప్పుడు ఆయన ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా దర్శనమిస్తూ కాపాడుతూ వచ్చి వారితో మాట్లాడాడు. ఈ మాట్లాడే సందర్భంలోనే చాలా మంది వ్యత్యాసాలు తీసుకుంటున్నారు. దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు, ఆ మాట్లాడేటప్పుడు, పరిచయం చేసుకునేటప్పుడు ఆయన ఒక్కొక్క తరంలో ఒక్కొక్క విధమైన నామముతో ఆయన అందరికి బయలుపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్క నామముతో బయలుపరచబడ్డాడు. ఒకరోజు తండ్రి అయిన దేవుడు అగ్నిగా బయలుపరచబడ్డాడు మోషేకు కదండి. సీనాయి కూడా ఎలాగ బయలుపరచబడ్డాడు? అగ్నిగా దిగి వచ్చి బయలుపరచబడ్డాడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో అగ్నిగా బయలుపరచబడ్డాడు, మేఘముగా బయలుపరచబడ్డాడు, బండగా బయలుపరచబడ్డాడు. వాళ్ళ అరణ్య యాత్రలో ముగ్గురు కూడా వారితో ప్రయాణమై వెళ్ళారు. అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చారు. మరి ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు అందామా, ఒక్కరు దేవుడు అందామా? అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చినప్పుడు ముగ్గురు అందామా, ఒక్కరు అందామా? ఒక్క దేవుడే ముగ్గురుగా దర్శనమిచ్చి చూపించాడు. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు త్రిత్వముగా ఉంటారు, కానీ ఒక్క వ్యక్తే బయలుపరచబడతాడు. మొదటిగా ఒక వ్యక్తే బయలుపరచబడతాడు. 4వ అధ్యాయంలో తండ్రి ఒక్కడే కనబడతాడు. 5వ అధ్యాయంలోకి వెళ్ళే వరకు తండ్రి కుమారుడు ఇద్దరు మనకు బయలుపరచబడతారు కదండి. 5వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ తండ్రి చేతుల్లో గ్రంథాన్ని విప్పడానికి యేసుప్రభు వెళ్ళాడు కదా గొర్రె పిల్లగా. అప్పుడు మనకి ఇద్దరు బయలుపరచబడతారు. ఆ తండ్రి సింహాసనం ముందు 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నప్పుడు, అవి దేవుని 7 ఆత్మలు అన్నప్పుడు, ఆ దీపములు పరిశుద్ధాత్మగా ముగ్గురు కనబడుతూనే ఉంటారు. కనుక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, ప్రకటన 4వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ ఒక్క దేవుడే మనకు సింహాసనం మీద కనబడ్డట్టుగా కనబడుతుంది. ఆయన వర్ణతీత అంతా కూడా కనబడుతుంది. 5వ వచనములో ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఆ దీపములకు ఎవరు మనం సూచించుకోవాలి? 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. సింహాసనం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సింహాసనమునకు పెద్దలకు మధ్యన వధింపబడిన ఒక గొర్రె పిల్లను నేను చూసి తిని అన్నాడు కదండి. ఈ 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురుడై ఉన్న యూదా గోత్రపు 7 ముద్రలను తీసి ఆ గంధము విప్పుటకై జయం పొందినని వానితో చెప్పి, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉన్నట్టుండిన గొర్రె పిల్ల నిలిచియుట చూసి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. అంటే దేవుడు మనకు అర్థము కావాలంటే ఆయన మానవుని హృదయానికి, మానవునికి ఆలోచనకు అర్థము కాదు. దేవుడు ఒక్కడే అని కొందరు అనుకుంటున్నారు. అవును, ఒక్కడే అని మనము కూడా అంటున్నాం. దేవుడు ఒక్కడే, ముగ్గురు కూడా కాదంటున్నాం. కానీ ఆయన పని చేయడము ఆరంభం చేసినప్పుడు ఆ పనిలో త్రిత్వముగా కనబడుతున్నాడు. యేసయ్యగా కనబడుతున్నాడు, కుమారుడిగా కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మగా కనబడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని పని జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ పని జరుగుతుంది. ఈ భూమి మీద యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయనే పంపించాడు యేసయ్య. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు భూమి మీద దేవుని సంఘమును సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరయ్యంటే పరిశుద్ధాత్మ దేవుడు.
యేసయ్య భూమి మీదకి వచ్చి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుని వశములో సంఘం నడుస్తుంది, నడవాలి కూడా. అది దేవుని వాక్యము నెరవేర్పు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును. సార్వత్రిక సంఘానికి నాయకుడు, అధ్యక్షుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసయ్య భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి పని చేయడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన చేసే పని ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అధ్యక్షుడు. ఏ సంఘానికి? దేవుడు ఎవరైతే తన స్వరక్తం ఇచ్చి కొనబడిన పిల్లలకు, మనందరము సంఘంగా ఎవరాడు? ఇప్పుడు మనం అందరము దేవుని రక్తము చేత కొనబడిన సంఘం మనమంతా. యేసయ్య రక్తము ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే దేవుని సంఘం. యేసయ్య రక్తము ఎవరిలో ఉండదో వారు సంఘము కాదు, దేవుని పిల్లలు కాదు. కనుక నీలో యేసయ్య రక్తం ఉంటే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, దేవుని సంఘానికి. ఆ రక్తమే నీలో లేకపోతే నువ్వు సంఘానివి కాదు, దేవుని కుమారుడవు కాదు, దేవుని బిడ్డవు కాదు. నువ్వెంతవైనా దేవుని మందిరానికి వెళ్ళు, దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చినా ఏం చేసినా దేవుని బిడ్డవుని లెక్కలో తీసుకోడు దేవుడు. నువ్వు యేసయ్య రక్తము నీలోకి వస్తే, యేసయ్య రక్తము నీలో ఉంటే నువ్వు సంఘముగా నిన్ను ఎంచుతాడు. పరిశుద్ధాత్మ నీ మీద అధ్యక్షుడిగా ఉంటాడు. అధ్యక్షుడిగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనేంటిది అని అంటే, ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ వారానికి ఒక మాట చెప్తాను, చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సృజించే వాడుగా ఉన్నాడు. అందుకని దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడు కదా యోబు గారు. ఆత్మ సృజించెను. ఇది అద్భుతమైన సందేశం. ఇది ఇప్పుడు చెప్పేది కాదు, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకొస్తాం. దేవుని ఆత్మ సృజిస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటిదంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి వస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటిదో ఇక్కడ యేసయ్య మనకు ముందుగాలే తెలియజెప్పాడు. 8వ వచనం చదవచ్చు, 7, 8 చదువుతున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంక అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వాటిలోనే తీసుకొని మీకు బోధిస్తాడు గనక నన్ను మహిమపరచును అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటిదయ్యానంటే, మన పాపములను ఒప్పింపజేసే పని. సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన 40వ దినమున ఈ లోకముల నుంచి వెళ్ళిపోయాడు. 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. పెంతెకొస్తు అనే పండుగ నాడును. ఆ దిగి వచ్చినది మొదలుకొని 2026 సంవత్సరాల నుంచి సంఘానికి అధ్యక్షుడిగా ఉండుకుంటూ
దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద అధ్యక్షుడిగా వండుకుంటూ మన పాపములను ఒప్పింపజేస్తున్నాడు, మనకు నీతిని తెలియజేస్తున్నాడు, సత్యమును తెలియజేస్తున్నాడు, పొందబోయే తీర్పును మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. అంతేగాక ఆయన యేసయ్య మాటలే తీసుకొని మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసయ్య ఎవరి మాటలు తీసుకొని బోధించాడు? తండ్రి యొద్దనున్న తండ్రి బోధన తీసుకొని యేసయ్య ప్రజలకు బోధించాడట. కనుకనే ఆ మాట చెప్పాడు, నేను చెప్పుచున్న మాటలు నా మాటలు కాదు, నా తండ్రి మాటలే నేను మీకు తెలియజేయుచున్నాను, నా తండ్రిని నేను మహిమపరుస్తున్నాను అన్నాడు. మనం ఏదైతే బోధ చేసేటప్పుడు మన బోధ ఏ విధంగా ఉండాలంటే, తండ్రిని గురించి చెప్పేటప్పుడు తండ్రి బోధ సంఘానికి చెప్పాలి. యేసయ్యని గురించి తెలియజేపేటప్పుడు యేసయ్య ఏమేమి బోధించాడో యేసయ్య బోధను సంఘానికి తెలియజేపాలి. అప్పుడు నువ్వు తండ్రి బోధ చేసినప్పుడు తండ్రిని మహిమపరుస్తాము, యేసయ్య బోధ చేసినప్పుడు యేసయ్యని మహిమపరుస్తాము, పరిశుద్ధాత్మ దేవుని బోధ చేసినప్పుడు పరిశుద్ధాత్మను మహిమపరుస్తాము. ఆ మూడు గాక ఇంకేదైనా బోధ చేస్తే ఆ బోధ దేవుని సంబంధమైన బోధ కాదు, అది దుష్టుని సంబంధమైన బోధ. కనుక దుష్టుని సంబంధమైన బోధ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా దేవుడు రాయించి పెట్టాడు. దుష్టుని సంబంధమైన బోధ కూడా ఉంది. ఆ బోధ ఏంటిదో చెప్పమంటారా? ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఆ బోధ చెప్తే మనకు సమయం ఎక్కువైపోతుంది. ఒక చిన్న క్లూ ఇస్తాను. ఈ పండు తింటే మీరు చస్తారు అన్నాడు దేవుడు. అపవాది బోధ ఏం చేసిండు? తింటే చావనే చావరు. ఇది సాతాను, అంటే దేవుని వాక్యమునకు విరోధమైన బోధ. సాతాను బోధ కూడా ఉంది. తనకు అక్కడక్కడ సాతాను గురించి కూడా చెప్తుంది యేసయ్య. యేసయ్య మంచి గోధుమలు వేసిపోయాడట. వాడేం చేశాడు? గురుగులు నాటాడు. ఆ గురుగులు అనేటిది సాతాను బోధ. సమాజంలోకి, లోకంలోకి ఇప్పుడు విపరీతమైన సాతాను బోధ వచ్చేసింది. ఏ బోధ చేసినా మన బోధ ఏ విధంగా ఉండాలి? తండ్రి బోధ చేసినప్పుడు తండ్రి ఏమేమి చెప్పాడో ప్రజలకు ఆ మాటలు చెప్పి తండ్రిని మహిమపరిచి, యేసయ్య సమాజంలో ఉన్న ప్రజలకు ఏ బోధ చేశాడో యేసయ్య మాటలు చెప్పి సంఘాన్ని బలపరిచి యేసయ్యని మహిమపరిచి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఏ బోధ చేశాడో ఆ బోధ చేసి పరిశుద్ధాత్మను మహిమపరిస్తే నిన్ను గురించి దేవుడు, నిన్ను గురించి, నీ బోధన గురించి చాలా సంతోషపడతాడు, ఆనందపడతాడు. కనుకనే పౌలు గారు తిమోతికి అదే చెప్పాడు, నా కుమారుడా తిమోతి, నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండుము అన్నాడు. ఆ వచన భాగం చూపించాలన్నా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. 10వ వచనం చదువుతున్నా. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యొద్ద మనము నిరీక్షణించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయము. 16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన బోధ ఆ విధంగా తండ్రిని గురించి, యేసయ్యను గురించి, పరిశుద్ధాత్మను గురించి బోధ చేసి దేవుని సంఘానికి
దేవుని యొక్క మాటలు అందించి ఆ సంఘాన్ని దేవుని స్వారూప్యంలోకి తీసుకొని వస్తే ఆ పరలోకమందున్న దేవుడు నిన్ను చూసి సంతోషించి ఆనందిస్తాడు. కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుని తరములో ఉన్నాం మనం ఇప్పుడు. పరిశుద్ధాత్మ దేవుని పని కింద ఉన్నాం మనం ఇప్పుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని పని, పరిశుద్ధాత్మ దేవుని బోధ ఈరోజు సంఘానికి బోధించి సంఘాన్ని పరిశుద్ధాత్మ బోధలో పెంచే వారమై ఉండాలి. కనుకనే ఈ పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని బోధ. పౌలు గారి బోధ కాదు, పేతురు గారి బోధ కాదు, యోహాను గారి బోధ కాదు. పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని బోధ. ప్రకటన గ్రంథం అంతా పరిశుద్ధాత్మ దేవుని బోధ. కనుక ఆ బోధలో మనం పెంచబడుతూ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాము. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.